చెప్పండి, మీ మనసులో ఉన్న అనుమానం ఏంటి? అనుమానం కాదు జగదాత్రి, భయం. భయమా? ఎందుకక్క? బావా రాడనా? మీరు వెళ్ళి శ్రీమంతానికి రమ్మని పిలవగానే సురేష్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వస్తాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను సురేష్ కలిసిన ప్రతిసారి మా మధ్య దూరం ఇంకా పెరుగుతూనే ఉంది. కలిసి ఉండడం, సంతోషంగా ఉండడం మా తలరాతలు రాసిపెట్టలేదేమో. అందుకే ఇలా మేము కలిసి ఉన్న దానికంటే కలిసి ఉండడం కోసం కష్టపడిందే ఎక్కువ. సురేష్ ఈ ఇంటికి నన్ను ఆశీర్వదించడానికి వస్తే తను అవమానాల పాలవ్వాల్సి ఉంటుంది. తనని అంటున్న నా వాళ్ళని ఏమీ అనలేను. అలానే తను బాధపడుతుంటే చూస్తూ ఉండలేను. అందుకే శ్రీమంతో వద్దని చెప్తున్నాను. అన్నయ్య మీద మాట పడుతుందని మీరెంతో సంతోషంగా జరుపుకోవాల్సిన సంబరాన్ని వద్దనుకునే అంత ఇష్టం అన్నయ్య మీద మనసులో పెట్టుకుని ఎంత కోపం నటించారు వదినా? అయినా నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూసే ప్రేమక్క బావది. 4 మాటలకి 4 నోర్లకి భయపడి నీకు దక్కాల్సిన ఆనందాన్ని అడ్డుకుంటాడంటావా? ముందు మీరు ఈ ఆలోచనలన్నీ మనసులో నుంచి తీసేయండి వదినా. మేమిప్పుడే హాస్పిటల్కి వెళ్ళి అన్నయ్యతో మాట్లాడి ఈ విషయం చెప్తాం. అలాగే రేపు రమ్మని పిలిచి ఆయన దగ్గరుండి మేమే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం. సరేనా? సరే. నువ్వు హ్యాపీగా ఉండక్క. మాకైనా బావకైనా కావాల్సింది అదే. దానికోసం మేము ఎన్ని మాటలైనా పడ్డానికి సిద్ధమే. ఎందుకంటే మేము కాదంటున్నా వద్దంటున్నా నువ్వు నీ మొగుడు కావాలని చేస్తున్న ఫంక్షన్ ఇది. దీనికి పనులు చేయాల్సిన అవసరం కానీ ఆశ కానీ మాకు లేవు. పందెం కట్టిందేమో మీరు, పనులు చేయాల్సిందే మేమా? అసలు ఏందమ్మీ ఈ లెక్క? వదిన కూడా ఇలానే ఇంట్లో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు తిని కూర్చుంటున్నారు అని లెక్కలేసుకుంటూ కూర్చొనుంటే చాలా బాగుండేది అత్తయ్య. ఆవిడ మంచితనం వల్ల మనం ఇలా లెక్కల గురించి పనుల గురించి మాట్లాడుతున్నాం కానీ లేదంటే ఎప్పుడూ అందరూ నడి రోడ్డు మీద పడేవాళ్ళం అత్తయ్యో. అనయ్య, ఎవరిని ఏమంటున్నావో చూసుకుని మాట్లాడు. ఎవరు ఎలాంటి వాళ్ళో ముందు మీరు చూసుకోండి సిస్టర్. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరు మనవాళ్ళో, మన మంచి కోరేవాళ్ళెవరో, కష్టాల్లో మన పక్కన నిలబడేవాళ్ళెవరో తెలుసుకోండి. నీ జగదాత్రి మాటల్లో నీకు బానే ట్రైనింగ్ ఇచ్చింది బుచి. మాయ చేసి కౌశికి అక్కని, పెదనాన్నని, ఇప్పుడు మా బూచిని బానే మీ వైపు తిప్పుకున్నారు. కాచి, మేమెవ్వరిని మాయ చేయలేదు, మాటలు నేర్పించలేదు. వదిన కోసం, వదిన ఆనందం కోసం మీరు పంతాలు వదులుకొని పనులు చేస్తారనుకొని మీకు చెప్పడం నాదే తప్పు. మీరు కూర్చోండి, ఆ పనులేవో నేనే చూసుకుంటాను. సిస్టర్ నేను వస్తాను. బూచి ఛ! అయ్యో సిస్టర్, నువ్వు కాసేపు కూర్చో, ఈ పనులన్నీ నేను చేసేస్తాను కదా. థ్యాంక్స్ అన్నయ్య. ఆ. అమ్మో, డేంజర్. బావా, సిస్టర్ కిచెన్ లో ఉంది బామ్మర్ది, వెళ్ళు. వాళ్ళేమో అలా ఉన్నారు, దాత్రి ఏమో ఇలా ఉంది. బావా, ఏమైంది బావా? అదా, ఎందుకంటే మేము కాదంటున్నా వద్దంటున్నా నువ్వు నీ మొగుడు కావాలని చేస్తున్న ఫంక్షన్ ఇది. దీనికి పనులు చేయాల్సిన అవసరం కానీ ఆశ కానీ మాకు లేవు. వదిన కోసం, వదిన ఆనందం కోసం మీరు పంతాలు వదులుకొని పనులు చేస్తారనుకొని మీకు చెప్పడం నాదే తప్పు. సరిపోయింది. ఇప్పుడే వస్తాను బావా, పట్టుకో. ఆ.
మా ఆవిడ ఆనందంతో హడావిడి చేయాల్సింది పోయి బాధగా పక్కకొచ్చి నిల్చింది. ఓయ్, ఏంటి కొత్తగా నిషి మాటలకి బాధపడ్డం? నిషి నన్నేదో అందని బాధపడ్డం లేదు కేదార్. వదిన ముందిలా మాట్లాడి ఎక్కడ వదిన మనసు బాధ పెడతారో అని భయంగా ఉంది. వదిన వద్దంటున్నా మనం బలవంతం పెట్టి మరీ ఈ శ్రీమంతం చేస్తున్నాం. ఇందులో ఏ చిన్న తప్పు జరిగినా వదిన చాలా బాధపడుతుంది. సరే, నిషి వాళ్ళని అరవకుండా ఆపలేం కాబట్టి అవి అక్క వినకుండా మేనేజ్ చేద్దాం. తినకుండానా? ఫంక్షన్ ఏ గొడవ లేకుండా ఏ ఆటంకం లేకుండా చేయగలం కదా? చేయగలం, అందులో ఏ డౌటు లేదు. నువ్వు కూడా పెట్టుకోకు. ఉమ్. సరే, మూడిగా ఉన్నది చాలు. కొంచెం నవ్వు నవ్వు.